సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వేమగిరిలో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ప్రోగ్రాం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం అవుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజబాబు, శంకరి, ఈరోజు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అంటే ఒకే వేదికపై ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా నటుడు రామ్ చరణ్ కూడా ఒకే వేదికపై, బాబాయ్ అబ్బాయిలు కూడా ఒకే వేదికపై రానున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మెగా అభిమానులు కూడా ఈరోజు రాజమండ్రిలో జరిగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రికి సంబంధించి వేమగిరి జాతీయ రహదారి వద్ద ఏదైతే ఇక్కడ ఈవెంట్ జరుగుతుందో ఈవెంట్ ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, భారీ ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మొత్తం 1600 నుంచి 2000 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా ఈరోజు మెగా ఈవెంట్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా ఒక గ్రామీణ ప్రాంతంలో వేమగిరిలో జరిగేందుకు కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. సుమారుగా 1,00,000 మంది వస్తారని కూడా అంచనాలతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 70,000 నుంచి 80,000 వరకు కూడా పాసులు కూడా పంపిణీ చేసినట్టు కూడా అభిమానులు అయితే కనుక చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక పాసులు ఉన్నవారిని ఇక్కడ ప్రత్యేక గ్యాలరీల్లో అనుమతిస్తారు. పాసులు లేని వారి కోసం కూడా కామన్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా ఆ గ్యాలరీలోకి అనుమతిస్తారు. 4 గంటలకే ఇక్కడ మెగా అభిమానులు కూడా చేరుకునే అవకాశం ఉంది. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా గేమ్ చేంజర్ సినీ నటుడు రామ్ చరణ్ కూడా ఒకే వేదికపైకి రానున్న నేపథ్యంలో మెగా అభిమానులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పండగ వాతావరణం కూడా సంతరించుకుందనే చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే పాసులు కూడా పంపిణీ చేశారు. భారీ స్థాయిలో మెగా అభిమానులు కూడా ఈ ప్రాంతానికి తరలి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు, దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. 2000 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఉండేందుకు ట్రాఫిక్ను కూడా మళ్లించారు, డైవర్షన్ చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ను కూడా డైవర్షన్ చేశారు. ఇక్కడ వాహనాలు ఈ ప్రాంగణం దగ్గరికి వచ్చే వారి కోసం వాహనాలు పార్కింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాలరీలో ఉన్నాము. దీనికి సంబంధించిన పాసులు కూడా పంపిణీ చేశారు. ఇక్కడ కొంతమంది రామ్ చరణ్ అభిమానులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము. ఇక్కడ సార్ చెప్పండి సార్, ఈరోజు ఎన్ని గంటలకి ఈవెంట్? అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రారంభం కాబోయే గేమ్ చేంజర్ ఈవెంటు అద్భుతంగా ఇక్కడ తయారైంది. ఇంతకుముందు ఎక్కడ కూడా ఇటువంటి ఈవెంట్ మనం చూస్తుండకపోవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదే వేదిక మీద రామ్ చరణ్ గారు పాల్గొనబోతున్నారు. బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి పాల్గొంటున్న ఒక అద్భుతమైన దృశ్యం ఇది. చాలా సంవత్సరాల క్రితం రంగస్థలంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది ఈ రాజమండ్రి చేరుకున్నారు. వారందరి కోసం ప్రత్యేకమైన ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. అట్ ద సేమ్ టైం జే మీడియా కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ తమన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి ఏ విధంగా అందించారు, ఎటువంటి పాటలు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ విధంగా ఉండబోతుంది అంతా కూడా లైవ్లో ఆయన ప్రత్యేక ప్రదర్శన చేసి ప్రేక్షకులను అందరినీ అలరించబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో ఉన్న నటీనటులందరూ కూడా గొప్పగా మాట్లాడబోతున్నారు. అట్ ద సేమ్ టైం అనేక మంది ఇతర భాషలో నటించిన నటులు కూడా ఇక్కడికి ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. మొత్తం మీద ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు?
ఇది అంచనా మాకు తెలిసిన దాని ప్రకారం లక్షలాది మంది ఇచ్చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పోలీస్ శాఖ వారు తక్కువ మందికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన వారు నిరాశ చెందకుండా ఉండడం కోసం దగ్గరలో ఉన్న గ్రౌండ్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టడం జరిగింది. దిల్ రాజు గారు కూడా కొన్ని ఛానల్స్లో లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2,000 పాసులు పంపిణీ చేశారు. దగ్గరగా 60,000 వరకు పంపిణీ జరిగింది. అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు ఏ మెసేజ్ ఇస్తారు అభిమానులు? అంటే అభిమానులు అందరూ కూడా క్రమశిక్షణగా ఉన్నారు. ఎందుకంటే నేను గత వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి అన్ని జిల్లాల వారితో మీటింగ్ పెట్టి ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ స్వాగతం చెప్పాలి, క్షేమంగా వచ్చి క్షేమంగా ఎలా వెళ్ళాలి, ఇవన్నీ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం డ్రోన్ కెమెరాస్తో కూడా ఎప్పటికప్పుడు భద్రత పరిశీలించి ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతూ ఉందండి. ఇప్పటివరకు కూడా మనం చిరంజీవి ఈరోజు ఈవెంట్కి సంబంధించి నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఈరోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకే వేదిక పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా అబ్బాయి రామ్ చరణ్ కూడా ఒకే వేదికపై బాబాయ్ అబ్బాయి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మంచి దృశ్యం. ఇక్కడ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. లక్షలాది మంది వస్తారు. పోలీసు నిబంధనలకు లోబడి అభిమానులంతా కూడా పోలీసులకు సహకరించాలి. ప్రశాంత వాతావరణంలో ఈవెంట్ విజయవంతం అయ్యేందుకు కూడా సహకరించాలని కూడా అభిమాన సంఘాల నేతలు చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక ఈ రోజు సాయంత్రం 4 గంటలకే ఇక్కడ ఈవెంట్ ప్రారంభమవుతుంది. భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ఒకే వేదికపై రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఒక అదృష్టంగా కూడా అభిమానులు భావిస్తున్నారు. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఈరోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి భారీ స్థాయిలో అధికారులు ఇక్కడ పోలీసు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. శంకరి.